హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రై చేయబోతున్నానండి. 2 కిలోలు బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని బాగా ఫిల్ తీసేస్తాము. తర్వాత మనము గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పెడతామండి. సన్నగా కట్ చేసేసి మనం గోరువెచ్చని నీళ్ళలో 10 నిమిషాలు పెడతామండి. నెక్స్ట్ మనము అవన్నీ తీసేసి జల్లెళ్ళు వేసుకోవడం అండి. జల్లెళ్ళు అలా వేసుకొని మీరు కూడా ఇలా బాగా ట్రై చేయండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు పిల్లకాయలు ఇవి బాగా కావాలని అల్లరి చేస్తారండి. అవి జల్లెళ్ళ నుంచి తీసి ఇలా క్లాత్ మీద ఆరేయాలండి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసి మనం టిష్యూ తోటి అలా అద్దడమేనండి. అద్దినప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా ఆయిల్లో వేసి లైట్గా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకొని తీసి పెట్టుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. పిల్లకాయలు బాగా ఇష్టంగా తింటారండి. మనము బయటికి వెళ్ళినప్పుడు వందలు అయిపోతాయండి వీటికి. అదే మనం 2 కిలోస్ బంగాళదుంపలు తెచ్చుకున్నాం అనుకో, ఇంట్లో చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారండి. డబ్బులు సేవ్ అవుతాయండి. హెల్దీ అండి. మనమైతే ఇంట్లో మంచి ఆయిల్ వేసి చేసుకుంటామండి. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి. ఇలా మనము ద్వారగా వేయించి స్టోర్ చేసి పెట్టామనుకోనండి 1 మంత్ దాకానే ఉంటాయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత చేసుకోవడమేనండి. మిగతాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకో, పిల్లలు అడిగినప్పుడల్లా చేసి ఇవ్వచ్చండి. మనము పెంచిపోయారంటే పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదండి. చూడండి 1 అవర్ అయిందండి. ఆల్రెడీ మనం వేయించి పెట్టాము కదండి. ఇప్పుడు మనం తీసుకొని ద్వారగా నూనెలో వేయించాలండి. ఎక్కువగా రోస్ట్ చేస్తే చేదు వచ్చేస్తాయండి. మనము సిమ్లో పెట్టేసి స్టవ్ అలా కలుపుతూ ఉండాలి. అలా తిప్పుతూనే ఉండాలని, లేకపోతే మెత్తగా అయిపోతాయండి. అలా తిప్పుతూ ఉంటే క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి అండి, చాలా బాగుంటాయండి. ఓకేనా అండి. అలా తీసుకొని సాల్టు, మిర్చి వేసి బాగా అలా తిప్పడమేనండి. చిన్నపిల్లకాయలకైతే కొంచెం లైట్గా వేసుకోండి అండి. పెద్దవాళ్ళకైతే కొంచెం సాల్ట్, కారం ఎక్కువ వేసుకోవడం నష్టం లేదండి. బాగుంటాయండి క్రిస్పీగా. అలా చేసుకొని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీ పిల్లకాయలు కూడా ఇలా చేసి పెట్టేసి ఇవ్వండి. ఏదో మూవీ చూసుకుంటా, గేమ్స్ చూసుకుంటూ తింటారండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఓకేనా అండి. బాయ్ అండి.